హాయ్ ఫ్రెండ్స్, మనము పప్పు పాలకూర చేసేటప్పుడు కందిపప్పులో కొంచెం శనగపప్పు కూడా కలిపితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పప్పును కడిగి నానబెట్టుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, పాలకూరను కూడా వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి. అంతే అండి. తాలింపు వేసుకోవాలి. ఓకే అండి. ఫైవ్ విజిల్స్ తర్వాత ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దామండి. పప్పు పూర్తిగా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. దానికి ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, పసుపు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. చిటపట్లు ఆడంగానే కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాతకి వెల్లుల్లి గడ్డలు, ఇలా మినప్పప్పు, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ పౌడర్, తర్వాతకి పసుపు. మనకు పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.